కేవలం పాత ఓణీలనే పడేయకుండా మన ఇంట్లో 5 రకాలుగా ఎలా రీయూజ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ విధంగా ఎక్కువగా చిరిగిపోయినవి మరియు మెత్తగా అయిపోయిన ఓణీలను మనం ఒక సైడ్ అయితే పడేస్తూ ఉంటాము. అస్సలైతే యూజ్ చేయము. ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి 5 రకాలుగా. ఫస్ట్ ఐడియా అండి. ఇక్కడైతే నేను ఒక ఎంబ్రాయిడింగ్ ఓణీ తీసుకున్నాను. ఇదైతే ఎక్కువగా థ్రెడ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి దీనైతే నేను వాడట్లేదు. ఈ విధంగా దీన్నైతే రిటర్న్ చేసుకుంటున్నానండి. అంటే ఈ విధంగా ఉల్టా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత చివర్లో అయితే అటు ఇటు ఈ విధంగా ఆపోజిట్ సైడ్ అయితే ఈ ఓణీని అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. ఇటువైపు కాకుండా పైన మరియు ఈ విధంగా ఓపెన్స్ ఉన్న దగ్గర అయితే స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా రెండు వైపులు మాత్రమే స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇదైతే ఒక బాక్స్ టైప్లోకి వచ్చింది. ఇప్పుడు దీనైతే ఈ విధంగా రిటర్న్ చేసుకుంటున్నానండి. అంటే ఈ విధంగా సిద్ధ చేసుకోవాలి. అంతే అండి. దీన్ని రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సిలిండర్ కవర్స్ లాగా మరియు వాటర్ క్యాన్స్ యొక్క కవర్స్ లాగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి కవర్స్ అనేవి మనం ఆన్లైన్లో తీస్తూ ఉంటాం. మన మనీ వేస్ట్ చేయకుండా ఇలాంటి ఎంబ్రాయిడింగ్ ఓనీలను మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అండి. సెకండ్ ఐడియా అండి. ఈ ఓనీకి అయితే చాలా ఎక్కువగానే చిరిగిపోయిందండి. దీనైతే మనం వాడం కాబట్టి పడేస్తూ ఉంటాము ఒక సైడ్ అయితే. దీన్ని ఈ విధంగా పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా నో కాస్ట్ ఐడియా అండి. ఈ విధంగా చూడండి చివర్లో అయితే అటు ఇటు ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా 2 సార్లు అయితే ఫోల్డ్ చేసి చూడండి ఇప్పుడు క్లాత్ని అయితే ఈ విధంగా ఆపోజిట్ సైడ్ అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి క్లాత్కి అయితే చివర్లో మరియు మిడిల్లో అయితే స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇక్కడ చూపించిన విధంగా మరియు పైన అయితే చూడండి ఒక దారం సహాయంతో ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకున్నాను కొద్దిగా హ్యాంగ్ చేసుకోవడానికి. అంతే అండి. చాలా సింపుల్గా ఒక నో కాస్ట్ ఐడియా తయారు చేసుకున్నాము. ఇలాంటి ఐడియా అనేది మనం ఎక్కువగా ఆన్లైన్లో తీస్తూ ఉంటాము. మన మనీ వేస్ట్ చేయకుండా ఈ విధంగా చాలా చక్కగా వాష్ బేసిన్ దగ్గర కానీ కిచెన్ దగ్గర ఈ విధంగా హ్యాండ్ టవల్గా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. ఐడియా మాత్రం చాలా బాగుంది. మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. ఇక్కడైతే నేను ఒక లాంగ్ సైజ్ ఉన్న ఒక ఓణి తీసుకున్నానండి. చివర్లో అయితే ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. సైడ్లో చూడండి క్లాత్ అనేది అటు ఇటు ఉంది కదా, రెండు క్లాత్ని ఒక దగ్గర వచ్చి స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. అటు ఇటు స్టిచ్ వేసుకున్న తర్వాత ఓపెన్స్ లెంత్ దగ్గర చూడండి ఈ విధంగా చివర్లో అయితే ఈ విధంగా నేను స్కెచ్ పెన్ సహాయంతో లైన్స్ వేసుకొని అటు ఇటు ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసిన తర్వాత 2 క్లాత్ని ఓపెన్ చేసి ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. అండ్ అటువైపు కూడా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత చూడండి మిడిల్లో అయితే ఈ విధంగా ఒక అట్టముక్క తీసుకునే విధంగా ఉంచుకుంటున్నానండి. అంతే అండి. చాలా సింపుల్గా ఒక నో కాస్ట్ ఐడియా తయారు చేసుకున్నాము. ఇదైతే ఒక మంచి పౌచ్ లాగా ఉంటుందండి. ఇందులో మనం వాడని బ్లాంకెట్స్ కానీ లేదా పిల్లోస్ కానీ మనం కబోర్డ్లో ఎక్కువగా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. అవైతే ఎక్కువగా స్పేస్ పడుతూ ఉంటుందండి. అలా కాకుండా అన్ని బ్లాంకెట్స్ మరియు పిల్లోస్ ఈ విధంగా ఈ పౌచ్లో మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అన్ని ఒకే దగ్గర ఉంటాయండి. ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి. ఇప్పుడైతే 4వ ఐడియా అండి. ఇలాంటి ఓనీలు అయితే ఎక్కువగా మనం వాడకుండా ఉంటామండి. ఎందుకంటే థ్రెడ్స్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఒక సైడ్ అయితే పడేస్తూ ఉంటాము. ఈ విధంగా 2 ఇంచ్ కట్ చేసి కొన్ని పీసెస్ తీసుకునే విధంగా వెనకాల అయితే నాట్ వేసుకున్నానండి. అంతే అండి. చాలా చక్కగా ఈ విధంగా వర్షాకాలంలో మనం దారాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో అయితే. 5వ ఐడియా అండి. చూడండి ఇలాంటి సిల్క్ ఓనీలు అయితే ఎక్కువగా వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాము. ఇలాంటి ఓటీజీ కానీ టేబుల్స్ మీద ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి. మన ఇంట్లో ఉన్న పాత ఓనీసే అని పడేయకుండా మన ఇంట్లో ఈ విధంగా ఇన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఏ ఐడియా బాగుందో ప్లీజ్ కమెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.